audio jungle. 280 కోట్ల రూపాయలతోని ఈ జిల్లాలో కాలువల ఆధునీకరణకు జీవో ఇచ్చాం. మీరేం చేసిందయ్యా? మిషన్ పెట్టి మీద మీద ఓట్లు వచ్చినప్పుడల్లా బునాది కాని కాలువ దవినట్టు ఓట్లు డబ్బలు వేసుకున్నట్టు అసలు కాలువ పని అయితే కాలే. ఇవాళ పనిని శాశ్వతంగా ఈ జిల్లాకు మూసీ నదీ జలాలు ప్రతి చుక్క కూడా నల్లగొండ జిల్లా ప్రజలకు దక్కేటట్టుగా 280 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అదేవిధంగా మూసీ ప్రాజెక్టు ఎప్పుడో 50 ఏళ్ల కింద కట్టిన మూసీ కనీసం గేట్లకు కూడా తూట్లు పడితే మరమ్మతు చేయలే ఈ కాంగ్రెస్ వాళ్ళు. మూసీ గేట్లకు తూట్లు పడి నీళ్లు సగం గారిపోతుండే, పక్కపోటనే పోదురు వీళ్ళు, కానీ గేట్ల మరమ్మతు కూడా వీళ్ళతో గాలే. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో 15 కోట్ల రూపాయలతోని మూసీ గేట్లు మరమ్మతు చేపించినాం. 66 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మూసీ కాలువల ఆధునీకరణ కార్యక్రమాన్ని కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చేపట్టిందని మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్ ఈ జిల్లాకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉండడం, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉండడం, ఇవాళ దాదాపు 20,000 కోట్ల రూపాయలతోని ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్ వస్తూ ఉన్నది. మా భాస్కర్ రావు గారు మిర్యాలగూడ కాన్ఫరెన్స్లో వచ్చింది, వారి అదృష్టవంతుడు. 20,000 కోట్ల పవర్ ప్లాంటు ఇవాళ నల్గొండ జిల్లాలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మొన్న మన మున్సిపల్ మంత్రి గారు నల్లగొండ పట్టణానికి వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఒక్క నల్లగొండ మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు నల్లగొండ మున్సిపల్ అభివృద్ధికి శాంక్షన్ చేయడం జరిగింది. అయ్యా 10 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంటే 100 కోట్లు తెచ్చిందా మీరు? ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క నల్లగొండ పట్టణానికి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. ఇవాళ మిషన్ కాకతీయ ఈ జిల్లాలో చెరువులు బాగున్నాయి. అయ్యా మీరు ఏం చేసిందంటే మొత్తం నల్లగొండ జిల్లాకు ఒకటే నల్లగొండ, మహబూబ్ నగరు, రంగారెడ్డి, హైదరాబాద్ 4 జిల్లాల చెరువులకు కలిపి ఒక్కడే ఎస్సీ ఉంటుండే, హైదరాబాద్లో కూర్చుంటుండే. 4 జిల్లాలకు ఒక్క చెరువు మరమ్మతు కాకపోవు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కాదు, నల్లగొండ జిల్లాకు 4 ఈలను ఒక ఎస్సీని పెట్టి చెరువులు మరమ్మతు చేసిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అప్పుడేముండే 4 జిల్లాలకు ఒక 4 జిల్లాలకు ఒక ఎస్సీ, మొత్తం నల్లగొండకు ఒక ఉండే. అంటే ఆయన ఈ కొనకు ఆ కొనకు రావాలంటే 6 నెలలు పడుతుండే. అటువంటిది ఇవాళ 4 ఈలను ఒక ఎస్సీని పెట్టి ఈ జిల్లాలో ఉండే చెరువులను, కుంటలనన్నీ కూడా మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతు చేసినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చేస్తూ ఉన్నా. అదేవిధంగా లో లెవెల్ కెనాల్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు లో లెవెల్ కెనాల్ 8 ఏళ్ళైనా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముందుకు పోలే. మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాని పనులు పూర్తి చేసి అదే జానారెడ్డి గారిని దొరికిపోయి కొబ్బరికాయ కొట్టించి మా జగదీష్ అన్న నేను కలిసి నీళ్లు విడుదల చేసినాం. 19 ఏళ్ళైనా లో లెవెల్ కెనాల్ కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోయినరు. కానీ టీఆర్ఎస్ వచ్చినాక ఏడాది అర్థంలో లో లెవెల్ కెనాల్ పూర్తి చేసినాం, నీళ్లు విడుదల చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ యాదాద్రి గుడి ఇవాళ రాష్ట్రానికే తలమానికం మన యాదాద్రి దేవాలయం. ఏనాడన్నా మీరు పట్టించుకున్నారా? ఎన్నడన్నా మా యాదగిరి గుడి అట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 1 రూపాయి అయినా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి మీరు ఇచ్చిండ్రా? 1 రూపాయి కూడా ఇయ్యలే. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాదాద్రి దేవాలయాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. అంటే ఎందుకు నేను నల్లగొండ జిల్లా ప్రజల అదృష్టవంతులన్నా అంటే ఇగో ఇన్ని పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అవుతుండేనా? కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అవుతుండే. ఏమైతుండే? ఇంకో పులిచింతలు కట్టి ఇంకింత నల్లగొండని ముంచి మళ్ళొక్కటి కడుదురు ఆంధ్రుల కోసం. మూడో పంటకు నీళ్ళు ఇవ్వడానికి పులిచింతలు కడతారు. ఆయంత సాగర్ ఎండిపోయి ఈంత కృష్ణా నీళ్లు నాగార్జున సాగర్కు రాకుండా రాజశేఖర రెడ్డి పోకుతిరెడ్డి పాడికి పొక్క కొడితే మీరు సప్పట్లు కొడతారు. ఒకరు పోయి మంగళ హారతులు ఇచ్చేస్తారు అనంతపూర్ కాడ. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి పని. అందుకే మిత్రులారా,
ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఉద్యమంలో నుంచి వచ్చిన పార్టీ. మాకు ఈరోజు ఎంతసేపు అదే ఉద్యమ స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారు కలలు కంటున్న బంగారు తెలంగాణను మేము నిర్మాణం చేయాలి. ఇవాళ దానికోసమే మేము పనిచేస్తున్నాం. ఇవాళ యాదాద్రి జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు దేబోతా ఉన్నాం. నల్లగొండ, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ఈ 3 నియోజకవర్గాలకు కూడా ఇవాళ కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి వచ్చే యాసంగి పంటలో బ్రహ్మాండంగా నీళ్లు వారిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు లెక్కలు చెప్పిండ్రు ఏమని, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ప్రాజెక్టు పూర్తి చేసి మేము 2,80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. 280 దేని మీద ఇచ్చిండ్రు? కాగితం మీద ఇచ్చిండ్రు, భూమి మీద ఇయ్యలే. కాగితం మీద 280 ఇచ్చినట్టు రాసిండ్రు, భూమి మీద మాత్రం కాలువల కాడ స్ట్రక్చర్లు కాలే, స్లూయిజులు కాలే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.